హాయ్ హలో నమస్తే ప్రజలారా. ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ హైవేకి తరచుగా రద్దీగా మరి ప్రయాణం జరుగుతూ ఉంటుంది. హైవే మీద ప్రయాణం జరుగుతూ ఉంటుంది. మరి రోడ్లపై ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అధికారులు వాటిని గుర్తించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వాటిపై దృష్టి పెట్టి దాదాపుగా 300 కోట్ల రూపాయలు మరి అక్కడ రోడ్ల కోసం హైవే కోసం వెచ్చిస్తూ ఉన్నది. మరి 10 చోట్ల కూడా తర్వాతగా 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట. దీంతో రహదారిపై 10 చోట్ల కూడానట. అసలు విషయం వార్త ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ టు విజయవాడ హైవే వాహనదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఆ సమస్యకు చెక్ పడబోతా ఉన్నది. ఇక సేఫ్ జర్నీ చేసుకోవచ్చట. హైదరాబాద్ విజయవాడపై ప్రయాణాలు సాగించే వాహనదారులకు గుడ్ న్యూస్. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. దీంతో రహదారిపై 10 చోట్ల అండర్ పాస్లు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు NHAI ఓ ఏజెన్సీకి పనులు కూడా అప్పగించిందనట. మరిగా ఎక్కువ యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయి. తరచూ మనం యాక్సిడెంట్లు వింటూనే ఉంటాం. ఇగో హైవే మీద హైదరాబాద్ విజయవాడ హైవే మీద యాక్సిడెంట్ అయిపోయింది, లేకపోతే ఆగున్నటువంటి బైక్ను లేకపోతే కారును వచ్చేసేసి కొట్టేసిర్రు, చనిపోయినట్టు మొన్న కూడా మనం చూసినాం. ఒక కంటైనర్ కిందకి లారీ దూసుకొని పోయింది. ఆ విజయవాడ హైవే మీదనే చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక సేఫ్గా ప్రయాణించవచ్చు అనేటటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆల్రెడీ పనులు కూడా అప్పజెప్పేసిరట. విజయవాడ హైవే వాహనదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే రోడ్డు ప్రమాదాలకు చెక్. కొత్తగా 10 అండర్ పాస్ల నిర్మాణం కూడా జరగబోతా ఉన్నదని చెప్పి ఇక సాఫీగా ప్రయాణం చేసుకోవచ్చు అని. హైదరాబాద్ విజయవాడ NH 163 జాతీయ రహదారి ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్క అవసరం లేదు. నిత్యం వేల సంఖ్యలో ఈ రహదారిపై వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆ రహదారి గుండానే ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. పండగ రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే ఈ రహదారిపై ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. హైదరాబాద్ మొదలుకొని విజయవాడ చేరుకునే లోపు రోజులో 1-2 యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వాస్తవం అది. మొత్తం మార్గంలో 17 చోట్ల బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, అక్కడే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తక్షణమే ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఓ ఏజెన్సీకి అప్పగించారు. చౌటుప్పల్ నుంచి నవాబ్పేట జంక్షన్ వరకు గుర్తించిన 17 బ్లాక్ స్పాట్లలో 10 చోట్ల అండర్ పాస్లను కూడా నిర్మించబోతా ఉందంటే దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు అయితే మరి వీటన్నిటికి కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏదేమైనటువంటి మంచి వార్తనే. ఎందుకంటే తరచూ యాక్సిడెంట్ చూడలేకపోతా ఉన్నాం. చాలా దారుణమైనటువంటి మరి పరిస్థితులు ఒక్కొక్కసారి నెలకొంటా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల మరి ప్రాణాలను లెక్కలో పెట్టుకొని రాకపోకలు సాగించేటటువంటి ప్రయాణికులందరికీ కూడా మరొక శుభవార్తగా అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.